హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది సినిమా. సినిమా గురించి చెప్పే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా ప్లాట్ ఏంటంటే ఒక కిడ్నాప్ డ్రామాతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వెంకటేష్ గారి ఊరిలో స్టార్ట్ అవుతుంది. వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. వింటేజ్ వెంకటేష్ గారిని ఈ సినిమాలో చూస్తాం. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇంట్రా బాబా కామెడీ అని అనిపించింది. చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, పర్లేదు అనిపిస్తాయి. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. టైటిల్ సాంగ్ చాలా బాగుంది, బీజిఎం బాగుంది. అంతా న్యాచురల్గా ఉంటుంది సినిమా. మన లైఫ్లో జరుగుతున్నట్టు అనిపించింది. మనం ఓన్ చేసుకుంటాం సినిమాని. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా వేరే లెవెల్, అసలు మామూలుగా ఉండదు. ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా ప్రతి చోట కామెడీ ఉంటుంది. అది కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంటుంది. వెంకటేష్ గారి దగ్గర కామెడీ ఉంటుంది, వైఫ్ దగ్గర కామెడీ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ దగ్గర కామెడీ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ దగ్గర కామెడీ అయితే ఉంటుంది వేరే లెవెల్లో. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ కంటెంట్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ కంటెంట్ అయితే ఎంచుకున్నాడు అనిల్ రావిపూడి. ఆయన డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. గోదావరి గట్టు సాంగ్ మామూలుగా ఉండదు. విజువల్ పరంగా లొకేషన్స్ చాలా బాగుంటాయి. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటుంది, అది వేరే లెవెల్లో ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు ఆ సీన్ అయితే. ఆ చిన్న సీన్ ఎమోషనల్ పరంగా చాలా బాగుంటుంది. చాలా మంచి మెసేజ్ అయితే ఉంటుంది ఆ సినిమాలో. మీనింగ్ఫుల్ ఉంటుంది ఆ సీను. ఒక మంచి మెసేజ్ అని ఎలా చూపించాలో అలా చూపించారు అనిల్ రావిపూడి. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీకి తగ్గ మంచి సినిమా చూసామనే ఫీల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి సంతోషంగా నవ్వుకొని చూసే సినిమా ఇది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సంక్రాంతి ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మీరు ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.